సో కాజల్, సమంత, నిత్య మీనన్ అండ్ ఎన్టీఆర్, ఈ కాంబో గురించి ఏం చెప్తారు ఎన్టీఆర్? In his mind is దీంట్లో 2 boys, that is me and him are boys. The మిగతా girls. మాట్లాడేస్తుంటే నేను ఎందుకండి మాట్లాడడం? మీరే మాట్లాడేస్తారని బొమ్మరల్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఆవిడ, సిద్ధార్థ్ నేను అనమాట. మీరే మాట్లాడేస్తే అదే మాట్లాడేస్తే నేను ఎందుకు మాట్లాడడం? మాట్లాడండి, ఫినిష్ చేసేయండి. అదేదో చెప్పారు నెక్స్ట్ గర్ల్స్ గురించి ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓకే, నిత్య మీనన్, కాజల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు ఎలాగో బాయ్ అన్నారు కదా, ఐటమ్ సాంగ్ నేనేం చేస్తాను? Well, Kajal తో I've worked for a lot of films. Pakka Local was the toughest for her, Papo. Dance chese indulo. And I think she's never done a special appearance in a song. I'd like to thank her for being a part of Janata Garage. But coming to Nithya Menon and Samantha, more than anything, and I think the fantastic actors. ఆగు పర్లేదు ఇప్పుడు ఏమి ఏడవడాలో అన్ని ఎమోషనల్ లేవు. ఫ్యాంటాస్టిక్ లో ఎంత స్ట్రెస్ ఫ్యాంటాస్టిక్, అది అందరూ వినండి, అది ఫ్యాంటాస్టిక్ లో ఎంత స్ట్రెస్ ఉంది. తను ఏడవడం మొదలు పెడితే నేనేం చేయలేదు, నేను ఏడుస్తాను. నాకు కొంచెం కంట్రోల్ చేయండి డైరెక్టర్ గారు మీరు. సో బట్ సీరియస్లీ Samantha on a more personal front, she's been a friend in past 4 years. 4 సినిమాలు చేసాం. తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తన గురించి ఎక్కువగా తను ఉన్నప్పుడు మాట్లాడకూడదు. మీరు కొంచెం బట్ జనతా గ్యారేజ్లో ఐ థింక్ షీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే మా ఇద్దరికి ఉండే ఫ్రెండ్షిప్ హ్యాస్ రియలీ హెల్ప్డ్ us to bring out the romantic angle in this. And ప్లీజ్, అది దాంట్లో ఆయనది ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను విన్నాను. ప్లీజ్ అమ్మా, నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం. మీరే కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి? ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే రొమాంటిక్ సీన్స్ లో మీరు చేస్తారు, ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను? రొమాంటిక్ సైడ్ నిత్య మీనన్ అండ్ సమంత. అసలు రొమాంటిక్ సైడ్ లేదండి. అబ్బా, ఇప్పుడు నిజం వస్తుంది. మరి 3 సినిమాలు, 1, 2, 4. అబ్బో కష్టం అండి రొమాన్స్ అయితే. అంటే భయపడతారా? కాదండి, అంటే ఇప్పుడు వాళ్ళ అల్లరికి వాళ్ళిద్దరే మాట్లాడతారు తప్ప నన్ను మాట్లాడి నేను అక్కడ ఉన్నాను ఇక్కడ. ఎందుకే మేమే బాగా అరుచుకొని అల్లరి చేసి ఒకసారి అనగానే అంత మూడ్లోకి వెళ్ళటం కష్టం కదా వాళ్ళిద్దరు. సో దానికి చాలా టైం పడుతుంది. అది సార్ నేను పిలుస్తాను సార్, వచ్చి చూపించారు. రాస్తారు కదా మరి చూపించండి. ఎక్కడన్నా డైరెక్టర్ సాడిస్ట్ భయపెడతారు యాక్టర్స్ అని. ఇక్కడ యాక్టర్స్ 2 హిట్ సినిమాలు తీసాడు, అసలు ఆ భయం ఏం లేదండి. ర్యాగింగే ఇప్పుడు చేస్తుంది కదా, అదే చేస్తుంది. నాకు అర్థమైపోయింది. 5 months కదండి అన్నారు? 5 months కదా మొత్తం? 5 months. ఇంకా జనతా గ్యారేజ్ తో ఏదో మా కాంబినేషన్ లో మంచి హిట్ పడిపోతే ఆపేద్దాం. ఇంకా అవ్వట్లేదు, ఇంకా నాకు నా వల్ల అవ్వట్లేదు. కాదు, లాస్ట్ స్కెడ్యూల్ అయితే వీళ్ళిద్దరు ఇది మీ లాస్ట్ సినిమా కదా, ఇది మీ లాస్ట్. నాకైతే ఇదే లేదు. నేను చేస్తాను. నేను నెక్స్ట్ నా మేనేజర్ నుంచి అమ్మ ఎవరు వస్తున్నారు నాకు కథ చెప్పడానికి వీలేదు. లాస్ట్ సినిమా కదా, ఇంకా చాలు నీకు చూడు వయసు గురించి చాలు. లాస్ట్ సినిమా డైలీ గుడ్ మార్నింగ్ తర్వాత ఇది మీ లాస్ట్ సినిమా కదా. ర్యాగింగ్ వాళ్ళు అయిపోయిందా? నేను చెప్పొచ్చా? నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.